బాప్తిస్మం ఎక్కడ పొందితే అక్కడికే వెళ్ళాలట కదన్నా అని ఒక ప్రశ్న ఒక ఆయన అడిగాడు నన్ను. నేను అన్నప్పుడు ఇంతకీ సత్యం లేదని నువ్వే చెబుతున్నావు, జ్ఞానం లేదని నువ్వే చెప్తున్నావు, అక్కడికి వెళ్ళాలని నువ్వే చెప్తున్నావు, ఇంతకీ నువ్వు పొందిన బాప్తిస్మం సరైందేనా అని అడిగాను. అక్కడే నీకు పెద్ద ప్రశ్న వస్తుంది. సత్యము, జ్ఞానము, వివేకము లేని చోటకు వెళ్ళమని బైబిల్ ఎప్పుడూ బోధించలేదు. అలాగని ఎక్కడ బాప్తిస్మం పొందితే అక్కడికే వెళ్ళాలని బైబిల్ ఏమీ చెప్పట్లేదు. పౌలు గారు స్థాపించిన సంఘాలలో యోహాను గారు పరిచర్య చేసిన సందర్భాలు ఉన్నాయి. అర్థమైందా? సంఘము అనగానే దేవుని యొక్క సొత్తు, మనిషి సొత్తు కాదు. పరిచర్య లేదా సంఘము, నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ హోటల్కి వెళ్ళాలి చెప్పండి. ఆకలేస్తుంది, ఏ హోటల్కి వెళ్తే బాగుంటది? ఎక్కడ శుభ్రమైన మంచి ఆహారం పెడుతున్నారో అక్కడికి పోవాలి. ఎక్కడ కల్తీ ఆహారం ఉందో అక్కడికి వెళ్ళకూడదు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఎక్కడ సరైన వైద్యం అందిస్తున్నారో ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ఎక్కడ సరైన వైద్యం అందట్లేదో, ఎక్కడ డాక్టర్ సరైనోడు కాదో, ఎక్కడ డాక్టర్ సరిగా చదువుకోలేదో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరత లేదు. వెళ్ళినా నీకు వైద్యం సరిగా జరగదు కదా. నేను డాక్టర్ని, హాస్పిటల్ని ఎన్నుకున్నప్పుడు నాకు ఎక్కడ సరిగా వైద్యం జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోవాలి. నేను ఇతరులకు చెప్పేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళు, నేను రుచి చూశాను, నేను నా అనుభవంతో చెప్తున్నాను, అక్కడ సత్యం దొరుకుతుంది వెళ్ళు, జ్ఞానం దొరుకుతుంది వెళ్ళు, నేర్చుకో, బలపరచబడు అని చెప్పాలి. అది నా మౌత్ పబ్లిసిటీ కదా. అంతే తప్ప పర్లేదమ్మా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోమ్మా, ఏదైనా ఒకటే అమ్మా అని ఎక్కడ చెప్పరు. ఎక్కడికైనా సరే మస్ట్ అండ్ షుడ్ గా మనం గుర్తించాల్సింది అక్కడ సత్యం ఉందా లేదా, అక్కడ ప్రభు యొక్క పరిచర్య నమ్మకంగా జరుగుతోందా లేదా, అక్కడున్న సేవకుడు లేదా అక్కడ ఉన్న విశ్వాసులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా నడుస్తున్నాయి, వాళ్ళు బైబిల్కి ఇస్తున్న విలువేంటి, ఇవి కన్సిడర్ చేయాలి మనం. ఏదైనా సరే ఈ కన్సిడర్ చేయకుండా మనం గుడ్డెద్దు చేయబడ్డట్టు వెళ్ళిపోకూడదు. బాప్తిజం పొందిన చోటే ఉండాలనుకుంటే నీకు బోధించే సేవకుడు కూడా ఎక్కడో చోట బాప్తిజం పొందినోడే. మరి ఇప్పుడు నేను కూడా ఎక్కడ బాప్తిజం పొందిన అక్కడికి వెళ్ళి కూర్చోమంటావా? బాప్తిజం పొందడం అనేది అందరు, ఇప్పుడు సేవకుడు కూడా ఎక్కడో చోట ఏం పొందినోడు? బాప్తిజం పొందినోడే కదా. అక్కడ పాయింట్ బాప్తిజం పొందిన చోట అని కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ప్రభు యొక్క శక్తి ఉందా లేదా, ప్రభు యొక్క జ్ఞానం ఉందా లేదా, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశిస్తున్నారా లేదా, నిన్ను సరిగా ఆత్మీయంగా కడుతున్నారా, నిలబెడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అది మనకు అర్థమైనప్పుడు దూరం కనబడదు, దగ్గర కనబడదు, ఎక్కడికైనా వెళ్తాం, ఎక్కడైనా కూర్చుంటాం, ఎక్కడైనా నేర్చుకుంటాం. అక్కడ సత్యం ఉందా లేదా అనేది మాత్రం పరీక్షించుకుంటాం.